త్వరలో జిల్లాల పేర్లు అలాగే మండలాల పేర్లు మారబోతున్నాయా అంటే ఒక్కొక్క చోట మండలాల సరిహద్దులు ఏవైతే ఉంటాయో ఆ మండలాల్లో ఉండే గ్రామాలు ఒక్కసారిగా పక్క మండలంలోకి వెళ్ళిపోతే నియోజకవర్గం మారిపోయి జిల్లా కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సరిహద్దులతో పాటు జిల్లాల పేర్లను కూడా మార్చబోతున్నారా? తాజాగా మంత్రివర్గ ఉపసంఘం భేటీలో అయితే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలు, మండలాలు అలాగే గ్రామాల పేర్లు సరిహద్దుల్ని మార్చాలి అంటూ ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి తగు సిఫార్సులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 మంత్రులతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో ప్రధానంగా ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్, అలాగే పి నారాయణ, వంగల్పూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహరు, అలాగే సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ మంత్రులే. వీళ్ళందరినీ సభ్యులుగా నియమించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆయనే కన్వీనర్గా వ్యవహరిస్తారు దీనికి. అయితే ఇందులో కీలకమైన అంశాలు, వీళ్ళు ఏమేమి అంశాలు పరిశీలిస్తారు అంటే పేర్లు సరిహద్దులు మార్చాలి అని విజ్ఞప్తుల్లో ఉన్న సాధ్యాసాధ్యాలు, మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు అవి ఎంతవరకు దోహదం చేస్తాయన్న విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే జిల్లాలు, డివిజన్లు అలాగే మండలాల సరిహద్దులపై నెలకొన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం చూపిస్తారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల నుంచి దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా ఈ పరిష్కారానికి, ఈ చర్యలకు ప్రతిపాదిస్తారు. అయితే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పు అలాగే కొత్తవి ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పరిశీలించే క్రమంలో వాటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మొత్తం అన్ని ప్రాంతాలు సామాజికంగా, ఆర్థికంగా సమానంగా అభివృద్ధి చెందేలాగా పునర్వ్యవస్థీకరణకు మార్పులు చేస్తారు. భౌగోళికంగా, జనాభా పరంగా సమతుల్యత దెబ్బతినకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. సంప్రదాయాలు, పరిపాలనాపరమైన ఏర్పాట్లు, వనరుల లభ్యత వంటి అంశాలని పరిగణలోకి తీసుకొని సరిహద్దులు, పేర్లు మార్పులకు సంబంధించి సూచనలు కూడా చేస్తారట. అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఎవరు అడిగారు, ఇక్కడ ఎవరు విజ్ఞప్తి చేశారు, మా జిల్లా పేరు మార్చేయండి, మా సరిహద్దులు మార్చేయండి అని? ఇవి ఎప్పుడు వచ్చినాయి అంటే ఈ విజ్ఞప్తులు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడైతే జిల్లాల విభజన జరిగిందో, మొత్తం 26 జిల్లాల ఏర్పాటు ఎప్పుడైతే చేశారో ఆ నేపథ్యంలో, అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు చాలా వరకు సరిహద్దులు మారిపోయినాయి. చాలా వరకు అక్కడ కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, నియోజకవర్గాలు మారిపోవడం, దాంతో జిల్లా మారిపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అప్పట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన వివాదం అది ఏకంగా మంత్రుల ఇళ్లలో కూడా అప్పుడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, భారీగా వివాదాలు చేయడం, ఇవన్నీ జరిగినాయి. పేరు మార్పు గురించి ఒకటి, ఈ మార్పులు గురించి. అయితే అక్కడక్కడ ఉన్నాయి ఇలాంటి వివాదాలు. మొత్తం రాష్ట్రం అంతా అయితే ఏమీ లేవు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ కమిటీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఒకటి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి విభజించిన జిల్లాలని మొత్తం మళ్ళీ ఇప్పుడు మార్చేస్తారా, మళ్ళీ పేర్లు మార్చేస్తారా, మళ్ళీ సరిహద్దులు మారుస్తారా, లేదు ఈ వివాదాలు ఉన్న చోట ఎక్కడైతే కొంతమంది రేజ్ చేశారో అక్కడ మాత్రమే మారుస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా ఇది కూడా ఒక రకంగా జగన్ మార్క్ చెరిపేసే ప్రయత్నంలో ఒక భాగం అనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం.